నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత 52 రోజులు జైల్లో ఉన్న సమయంలో నారా బ్రాహ్మణి జనంలోకొచ్చారు. ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో ఆనాడు కనిపించారు. అప్పట్లో కొవ్వొత్తుల ర్యాలీలతో పాటు అనేక రకాలైన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎప్పుడైతే బాబు జైలు నుంచి బయటకు వచ్చారో ఆమె తన వ్యాపార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాంటి బ్రాహ్మణి సడన్ గా మంగళగిరి గడ్డపై కనిపించారు. 2024లో మరోసారి నారా లోకేష్ రెండవసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకే ఆమె అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. 2019లో కూడా లోకేష్ కోసం బ్రాహ్మణి విస్తృతంగా తిరిగి ప్రచారం చేశారు. ఈసారి కూడా ఆమె పెద్ద ఎత్తున మంగళగిరిలో ప్రచారం చేస్తారంటున్నారు. అయితే బ్రాహ్మణి ప్రచారం కేవలం మంగళగిరికే పరిమితం అవుతుందా, లేక ఏపీ అంతా సాగుతుందన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి ఓడిపోతే టీడీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం. అందుకే ఇప్పటికే నారా భువనేశ్వరి జనంలో ఉంటున్నారు. ఆమె అనేక చోట్ల తిరుగుతున్నారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ఎంట్రీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆమె రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిగా ఉంది. ఆమె తండ్రి సినీ నటుడు బాలయ్య కూడా హిందూపురం నుంచి మూడోసారి పోటీ చేయబోతున్నారు. అలాగే ఏపీలో కీలకమైన నియోజకవర్గాల్లో బ్రాహ్మణి టూర్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కూడా ఈసారి ఎన్నికల కోసం జనంలోకి వస్తున్నారని అంటున్నారు.